హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా టూర్ జర్నీ వీడియో. అసలు ఈ టూర్ స్టోరీ బ్రీఫ్గా చెప్పాలంటే, పోయిన మనశ్శాంతిని, అది పోగొట్టిన ఈ మనుషులకి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి రా అని చెప్పేసని మా వాళ్ళని అడిగితే, నా సన్నేమో మంచి డెస్టినేషన్ నీకోసం రెడీ చేశాను మమ్మీ అన్నాడు. అమ్మో ఇది చాలా ఛాలెంజింగ్ ప్లేస్, నేను రాలేను అని చెప్పేసాను. అంటే లేదు, మన కర్మ ఎటువైపు నడిపిస్తే అటువైపు ప్రయాణిద్దాం అని చెప్పేసి మోటివేట్ చేస్తూ మా వారు నన్ను మెంటల్గా స్ట్రాంగ్ చేసేసారు. సో ఇంకేం చేస్తాం, టూర్కి కావాల్సినటువంటి సామాన్ అంతా సర్దేసి కొంచెం ఫుడ్ పట్టుకుని టూర్ కోసమని ట్రైన్కి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. సో మార్నింగ్ 8:10కి స్వర్ణ జయంతి ట్రైన్కి మేము రీచ్ అవ్వాలి. అప్పటికే 7:30 అయిపోతుంది, క్యాబ్ లేట్ అయ్యింది. సో ఎప్పటిలాగే టెన్షన్ షరా మామూలే. సో వెళ్తూ ఉన్నాం. వెళ్తూ వస్తుంది నీ దగ్గరికే అని చెప్పేసని ఒకసారి అటువైపు చూస్తూ మళ్ళీ మా జర్నీ కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రయాణించేది మేమే అయినప్పటికీ మమ్మల్ని ఏదో ఒక శక్తి వెనక నుండి నడిపిస్తుందనే ఒక ధైర్యం అనేది మాలో ఒక పాజిటివిటీని మంచిగా పెంచుకుంటూ పోయింది. సో మా జర్నీలో అది చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని గట్టి నమ్మకం అనేది ఏర్పడింది. సో ఈ జర్నీ అనేది మొదలైంది. ఒక మంచి సంకల్ప బలంతో మొదలుపెట్టిన ఈ ప్రయాణం అనేది పూర్తయి అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అప్పటికి 7:42 అవుతుంది. స్టేషన్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో ట్రైన్ అనేది వచ్చేసి ఉంటుందని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాము. స్టేషన్ దగ్గరగా వచ్చేసాం కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేకపోయింది. సో నా జీవితంలో చేసిన అన్ని ట్రిప్స్లో కల్లా ఇది చాలా చాలా కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అండ్ ఇది ఒక హాలిడే లాంటిది కాదు, అది నా మనసుకు తెలుస్తూనే ఉంది. కానీ ఇది చేయాలనే తాపత్రయము నాలో ఎలా ఉందంటే, ఎలాగైనా సరే ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి, తప్పకుండా పూర్తి చేయాలి అనేది నాలో బలంగా నేను తీసుకున్నటువంటి సంకల్పం. సో రైల్వే స్టేషన్లోకి రాగానే అక్కడ లగేజ్ అంతా కూడా చెకింగ్కి వేసేసి ట్రైన్ కోసం పరుగులు అనేవి తీస్తూనే ఉన్నాం. మొత్తానికి ట్రైన్ క్యాచ్ చేసేసాం. సో ఇది దైవిక సంబంధమైనటువంటి యాత్ర కాబట్టి మాలో ఉన్నటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది మాకు ఆ దేవుడికి అనుసంధానం చేసుకుంటూ మా యాత్ర అనేది మొదలుపెట్టాం. సో ఈ యాత్ర ఎక్కడికో చెప్పలేదు కదా, ఈ యాత్ర అనేది చార్ధామ్కి, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ చూడాలనే మా తాపత్రయం అనేది బలంగా మనసులో నాటుకుంటూ మేము వేస్తున్నటువంటి మొట్టమొదటి అడుగు ఈ ట్రైన్. సో మేము ఢిల్లీకి స్టార్ట్ అయ్యాం ఈ ట్రైన్లో. సో ఢిల్లీకి సజావుగా సాఫీగా సాగడానికి మా ఎదురుగా కూర్చున్న ఒక చిన్న పాప మాకు అసలు ప్రయాణ బడలిక అనేది లేకుండా చేసేసింది. చాలా చాలా ఆహ్లాదంగా మా ప్రయాణం అనేది కొనసాగింది. 1.5 day మేము జర్నీ చేసిన ఆ పాప వల్ల మాకు ఏమాత్రం కూడా అలసట అనేది తెలియలేదు. మన సంకల్పం మంచిదైతే అన్నీ ప్రకృతిలో అన్నీ కూడా మనకి చాలా చాలా సహాయపడతాయి. సో నేను ఒక్కటే అనుకున్నాను, ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టించిందే. సో ఆ దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కదాన్ని చూడడానికి మనకు హక్కు ఉంది, దాన్ని కాపాడేటువంటి బాధ్యత ఉంది. సో దాని దగ్గర నుంచి చూడాలనేటువంటి ఒక ఆశతో సంకల్పంతో బయలుదేరాం మేము. సో ఢిల్లీకి అయితే చేరుకున్నాం 1.5 dayలో మా లగేజ్తో.
సో ఢిల్లీలో రూమ్ తీసుకోవడానికి ఇంకా మేము జర్నీ అనేది మళ్ళీ అక్కడి నుంచి ఒక దగ్గర రైల్వే స్టేషన్కి దగ్గరగా మేము ఒక రూమ్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ రూమ్ కోసం అనేది మేము ఇలా బయటకు వస్తున్నాం. అప్పటికి టైం 6:30 ఆర్ సంథింగ్ అవుతుంది, నెక్స్ట్ డే నైట్. సో మేమైతే నిజాముద్దీన్ స్టేషన్ నుండి బయటికి క్యాబ్ తీసుకుని బయటికి వచ్చి రూమ్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మా యాత్ర ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోస్ ద్వారా మీకు చూపిస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.